కాలం పాటే మార్పులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఏ రంగమైనా సరే కాలంతో పాటే అప్డేట్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో మార్పులు అత్యావశ్యకం. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. మరొక వైపు రక్షణ రంగం బలోపేతంపై భారత్ కూడా ఫోకస్ పెట్టింది. శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు వాటికి ధీటుగా భారత్ కూడా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అలాగే కాలం చెల్లిన ఆయుధాలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. కొన్నేళ్ల పాటు భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన MiG-21 విమానాలకు భారత వాయుసేన వీడ్కోలు పలకనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ఏడాది సెప్టెంబర్ నుంచి దశల వారీగా MiG-21లకు వాయుసేన సెలవు పలకనుంది. చండీగఢ్ బేస్ లోనే MiG-21 విమానాల 23వ స్క్వాడ్రన్ పాంథర్స్ ఉంది. దీంతో సెప్టెంబర్ 19వ తేదీన చండీగఢ్ బేస్ లో వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నట్లుగా IAF తెలిపింది. ఈ వేడుకతో MiG-21 అధికారికంగా రిటైర్ కానుంది. MiG-21 ఫైటర్ విమానాల స్థానాన్ని దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MKAతో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వాయుసేనలో 31 MiG-21లు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాలు 1963లో తొలిసారి వాయుసేనలో చేరాయి. దాదాపు 850కు పైగా MiG-21 విమానాలు వాయుసేనలో వివిధ దశల్లో సేవలు అందించాయి. MiG-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో భారత్కు అద్భుత విజయం చేకూరడం వెనుక MiG-21 విమానాల కృషి దాగి ఉంది. 2019లో బాలాకోట్ దాడుల అనంతరం పాక్ విమానాలు జమ్మూ కాశ్మీర్లో చొరబడితే వాటిని తరమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా MiG-21 ఫైటర్ జెట్లే. వీటిల్లో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారు చేశారు. భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లుగా MiG-21లు నిలిచాయి. 1960-70లో భారత్కు గగనతల యుద్ధంలో MiG-21 విమానాలు అదనపు బలంగా మారాయి. వాస్తవానికి అప్పట్లో MiG-21 విమానాలు సాంకేతిక పరంగా పశ్చిమ దేశాలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. MiG-21 విమానాల్లోని టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ దీన్ని దొంగిలించిందంటే ఈ జెట్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి యుద్ధ విమానాన్ని నడిపిన పైలట్లు మరొక దాని వైపు పెద్దగా మొగ్గు చూపురనే పేరుంది. గాల్లో చురుగ్గా కదలడం, అత్యధిక వేగాన్ని అందుకోవడం దీనిలో ప్రత్యేకతలు. ప్రస్తుతం విమానాలు ఫైబర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తూ ఉండగా బిగ్బేలు గేర్ సిస్టంతో పనిచేస్తాయి. ఫలితంగా MiG-21 విమానాలు గంటకు 2000 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలవు. అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం కూడా MiG-21లో ఓ లోపంగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. సోవియట్ యూనియన్ MiG-21 విమానాలను 1985లోనే తమ వైమానిక దళం నుంచి తొలగించింది. భారత వాయుసేనలో మాత్రం MiG-21లను ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండడంతో కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు, మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వాటి సంఖ్య చాలా పరిమితం. దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన ఈ MiG-21లను ఇంకా వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. IAF 872 MiG విమానాలు 482 కూలిపోయినట్లు 2012లోనే నాటి రక్షణ మంత్రి ఏకో ఆంటోనీ రాజ్యసభలో వెల్లడించారు. నాటి లెక్కల ప్రకారమే 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మృతి చెందారు. వీటిలో 298 MiG-21లే ఉన్నాయి. భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన ఫైటర్ జెట్లు కూడా MiG-21 విమానాలే. MiG-21 విమానాలకు కాలం చెల్లిపోవడంతో వీటికి దశల వారీగా వీడ్కోలు పలికేందుకు వాయుసేన సిద్ధమైంది.